బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అలాగే నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిలో పలువురు అఖిలప్రియ అనుచరులు, సూపారీ గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో కీలక నిందితుల అరెస్ట్ చూపించబోతున్నారు ప్రెస్ మీట్లో. కిడ్నాప్ సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావచ్చు, సిమ్ కార్డుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అఖిలప్రియ మాట్లాడిన ఆడియో రికార్డ్స్ కూడా బయట పెట్టనున్నారు పోలీసులు. కాసేపట్లో సిపి అంజన్ కుమార్ స్వయంగా మీడియా ముందుకు రాబోతూ ఉన్నారు. మొత్తం మీద కిడ్నాప్ కేసులో అఖిలప్రియ, భార్గవరామ్ల పాత్రపై పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు అసలు సూత్రధారి అఖిలప్రియ అని తేల్చబోతూ ఉన్నారు. ఇప్పటికే అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. వాడినటువంటి సెల్ ఫోన్లు, వాటి సిమ్ కార్డులు, అలాగే ఏవైతే కార్లు వాటికి ఉపయోగించారు, కిడ్నాప్ ఉపయోగించారు, ఆ కార్ నెంబర్స్ను కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ను మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్లో వారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏజ్ 32 years, ఆక్యుపేషన్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. రెసిడెంట్ ఆఫ్ మియాపూర్, ఒరిజినల్ రెసిడెంట్ ఆఫ్ గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. Second person, Boya Sampath Kumar, son of B. Narsimha, age 22 years, occupation personal assistant of Bhuma Akhil Priya Reddy Garu, resident of Lodha apartment, Kukatpalli, original native of Velugodu Mandal and village, Kurnool district, Andhra Pradesh state. Third person, Dodlu Bala Chennaiya, son of D. Chennaiya, age 30 years, occupation driver, resident of Poru Mamila, Kadapa district, Andhra Pradesh state. ఈ ఆపరేషన్లో కొన్ని ఐటమ్స్కి సీజర్ కూడా జరిగింది. ఇదిలో ఈ seized items were also used in the commission of offence and preparation of offence. ఇదిలో mobile phones 3 which has details of crime data, fake number plates already మీ అందరు చూసారు ఇక్కడ. Some of the number plates were used, some of the number plates were not used. Two-wheelers vehicle registration number AP07BK3999 ఇది fake number plate ఉంది. Honda CBR vehicle which was used in the commission of the crime. Now the entire crime preparation law, this is nothing but an organized crime, and the organized crime law based on the confession of Mallikarjun Reddy కొన్ని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్లో అక్యూజ్డ్ 1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి, తర్వాత అదర్ అకాంప్లిస్ మల్లికార్జున్ రెడ్డి, దే హ్యావ్ పర్చేస్డ్ 6 సిమ్ కార్డ్స్. ఈ ఆపరేషన్కి ముందు మల్లికార్జున్ రెడ్డి ద్వారా 6 సిమ్ కార్డ్స్కి పర్చేజ్ జరిగింది from SA Mobile Shop, Miapur. Purchasing time lo Mallikarjun Reddy biometric thumb impression icharu, digital photo kuda icharu, and photo identity proof kuda icharu. Wide number 70329664415. Tarvata 63099550674. Third number 70759240015. Next number 70329767763. Fifth number 70956375583. ఇంకా ఒక నంబర్ ఉంది 7036597560. ఈ అన్ని సిమ్ కార్డ్ మల్లికార్జున్ రెడ్డి
తర్వాత మాదాల సీను పేరు మీద ఉంది. 2nd and 3rd January ఇది పర్చేసింగ్ జరిగింది. అండ్ సమ్ ఆఫ్ ద సిమ్ కార్డ్ వాజ్ యాక్టివేటెడ్ ఇమీడియట్లీ, సమ్ లేటర్ ఆన్. అవుట్ ఆఫ్ ఈ 6 సిమ్ కార్డ్లో ఒక సిమ్ కార్డ్ నంబర్ 7095637583, ఈ నంబర్ అక్యూజ్డ్ 1 భూమా అఖిల్ ప్రియా రెడ్డి వాజ్ యూజింగ్ దిస్ నంబర్. తర్వాత ఇంకా 2 నంబర్స్ 7032966415, తర్వాత 7036597560. దిస్ నంబర్ వాజ్ యూజ్డ్ బై గుంటూరు సీను. ఇదే విధంగా అదర్ నంబర్స్ వర్ యూజ్డ్ బై అదర్ accomplice and partners in crime. This evidence is there to prove involvement of all these persons. Tarvata confession statement of Boya Sampath. ఇది కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది. ఈ 6 సిమ్ కార్డ్ లో కొన్ని సిమ్ కార్డ్ की लोकेशन as per the tower analysis is located at residence of Bhuma Akhil Priya Reddy at Lodha Beletsa apartment Kukatpalli. So idi kuda oka evidence undi to link criminal with the crime, conspirator with the crime. తర్వాత యాజ్ పర్ ది కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ బోయా సంపత్, అతను నేటివ్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్గా ఆల్మోస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నారు అట్ ద రెసిడెన్స్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి. ఆమె ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఎంటైర్ ప్లేస్ ఆఫ్ అకరెన్స్, సీన్ ఆఫ్ క్రైమ్ కి రెకీ జరిగింది. రెకీ అంటే అడ్వాన్స్లో అబ్జర్వేషన్, ఎట్లా ప్లాన్ చేయాలి, ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్కి డైరెక్షన్ ఎక్కడ ఉంది. సో ది ఎంటైర్ ప్లానింగ్ జనరల్గా ఒక ఆర్గనైజ్ క్రైమ్లో రెకీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రెకీ ఒక అడ్వాన్స్ పార్టీ ద్వారా ఎంటైర్ సీన్ చూసిన తర్వాత ఇదిలో ఏమేమి ఇంపార్టెంట్ విషయం ఉంది, బౌండరీ వాల్ ఎట్లా స్కేల్ చేయాలి, లేకపోతే ఎట్లా ఎంటర్ చేయాలి, గేట్ ఏ సైడ్లో ఉంది, ఆల్ ద టెక్నికల్ డీటెయిల్స్ రెకీ టీమ్ ద్వారా జరుగుతుంది. సో రెకీ ఆపరేషన్లో అతని తర్వాత ఇంకా ఒక కొత్త పేరు వచ్చింది, బాలా చెన్నయ్య. ఇన్ బైక్ నంబర్ AP07BK39, ఇది కూడా ఫేక్ నంబర్ ఉంది. అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ద విక్టిమ్ ఇది రెకీ జరిగింది. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ బోయా సంపత్ స్టేట్మెంట్ ప్రకారం భార్గవ్ రామ్ కి తర్వాత గుంటూరు సీనుకి ఇచ్చారు. సో దట్ ఈస్ ద లింక్ విత్ దెమ్. ఇదే విధంగా ఒక డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఒక న్యూ యాంగిల్ కూడా వచ్చింది. ఈ అందర్ అక్యూజ్ పర్సన్ ద్వారా ప్రాధా గ్రాండ్ హోటల్ ఒక ఉంది కూకట్పల్లిలో. ఈ ప్రాధా గ్రాండ్ హోటల్ వాజ్ ఆల్సో బుక్డ్ by submitting photo identity card by some of these persons. So idi kuda oka evidence undi. Now during investigation, A1 Bhuma Akhil Priya Reddy paina konni clinching evidences unnai that along with Bhargav Ram, Guntur Sinu and others, the entire crime ki planning, execution group lo they all have done it. Now 5th January ante day of crime. ఈ డే ఆఫ్ క్రైమ్ లో ఒక సెల్ నంబర్ 7095637583, ఈ సెల్ ఫోన్ की ऑपरेशन A1 भूमा अखिल प्रिया रेड्डी द्वारा इट वाज ऑपरेटेड by her. So ఇది కూడా ఒక ఎవిడెన్స్ ఉంది.
and entire travel journey from Vijayawada to Hyderabad from 1748 hours. ఇది కూడా టవర్ అనాలిసిస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఈ టైంలో అక్యూజ్డ్ పర్సన్స్, అదర్ అక్యూజ్డ్ పర్సన్స్ కి ఇంటరాక్షన్ విత్ భూమా అఖిల్ ప్రియా రెడ్డి కూడా ఉంది. ఇదికి కూడా ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. తర్వాత గుంటూరు సీను దగ్గరే ఒక టెంపరరీ సిమ్ కార్డ్ నంబర్ 7036597560 అండ్ 7032966415 ఈ 2 సిమ్ కార్డ్ ఆపరేషన్ కి డేటా అనాలిసిస్ ప్రకారం కూడా లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ బయటికి వచ్చింది. ఇది ఎంటైర్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ కోసం రఫ్లీ అరౌండ్ 1300 అవర్స్ ఎంటైర్ టీమ్ లోదా బెలెట్సా అపార్ట్మెంట్ కూకట్పల్లి నుంచి స్టార్ట్ చేశారు. అండ్ ఫ్రమ్ దేర్ టు ఎంజిఎం స్కూల్ యూసుఫ్ కూడా. ఈ స్కూల్ బిలాంగ్స్ టు భార్గవ్ రామ్ అండ్ ఆల్ అక్యూజ్డ్ పర్సన్స్. తర్వాత 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్ లో ఇదిలో ఒక ఇన్నోవా వెహికల్, ఒక స్కార్పియో వెహికల్, ఒక మహీంద్రా ఎస్యూవి, ఒక స్విఫ్ట్ డిజైర్, ఒక పోలో వెహికల్ అండ్ సమ్ బైక్స్ ఇవన్నీ యూజ్ చేసి దే రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్. స్కూల్లో కూడా మన టాస్క్ ఫోర్స్ అండ్ నార్త్ జోన్ ఆపరేషన్లో కొన్ని ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్స్ కి సీజర్ జరిగింది. ఎంటైర్ అక్యూజ్డ్ పర్సన్స్ రెగ్యులర్ గా గుంటూరు సీను తర్వాత భార్గవ్ రామ్ తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో విత్ A1 భూమా అఖిల్ ప్రియా త్రూ మొబైల్ ఫోన్. ఇంకా ఒక క్రిటికల్ ఎవిడెన్స్ ఉంది ఈ ఎంటైర్ ఆపరేషన్ లో. వన్ ఆఫ్ ద కిడ్నాపర్స్ వాజ్ యూజింగ్ ఎ టెంపరరీ నంబర్. ఈ టెంపరరీ నంబర్ 7032966415 గుంటూరు సీను చేతిలో ఉంది ఈ సిమ్ నంబర్. ఫ్రమ్ దిస్ సిమ్ కార్డ్ రెగ్యులర్ నంబర్ ఆఫ్ భూమా అఖిల్ ప్రియా రెడ్డిలో కూడా కాల్ ఇంటరాక్షన్ జరిగింది. ఒరిజినల్ నంబర్లో కూడా. ఒరిజినల్ నంబర్ అంటే 9502248888. టైమ్ ఆఫ్ కాల్ ఆల్సో 22:42 అవర్స్. సో పీక్ ఆఫ్ ది క్రైమ్ టైంలో ఇంటరాక్షన్ జరిగింది. తర్వాత ఇది సేమ్ నంబర్ ద్వారా అంటే 7032966415 ఈ నంబర్ ద్వారా కిడ్నాపర్స్ ఒక కాల్ చేశారు. ఎవరికి? డీసీపీ నార్త్ జోన్ కల్మేశ్వర్ గారికి. కిడ్నాపర్స్ ద్వారా ఒక కాల్ వచ్చింది కమ్యూనికేటింగ్ దట్ these people are safe, the kidnapped persons are safe. ఇది 0109 hours కి కాల్ వచ్చింది. సో that means kidnappers and kidnapped persons are together. ఇది కూడా ఒక క్లించింగ్ ఎవిడెన్స్ ఉంది. నౌ ఈ ఎంటైర్ లిస్ట్ లో మనకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం 18-20 నేమ్స్ ఉన్నాయి, 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇదిలో వీ హ్యావ్ టు వెరిఫై కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత మీకు చెప్తాను. సో సమ్ ఆఫ్ ద నేమ్స్ అంటే భార్గవ్ రామ్ మీకు తెలుసు, భూమా అఖిల్ ప్రియా తెలుసు, మాదాల సీను, మల్లికార్జున్ రెడ్డి, సంపత్, బాలు, సిద్ధార్థ్, కృష్ణ, వంశీ, దేవప్రసాద్. ఇదే విధంగా ఆల్మోస్ట్ 19 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇది కంప్లీట్ వెరిఫికేషన్ తర్వాత కొన్ని రోజు తర్వాత మీకు ఈ అందరి గురించి డీటెయిల్లో చెప్తాను. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన డీసీపీ గారు నార్త్ జోన్ కల్మేశ్వర్ షింగెన్వార్ అండ్ ఓఎస్టీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి, ది ఎంటైర్ police officers of Boinpalli police station and lot of other officers of North Zone
and the entire task force team కలిసి ఇది వర్క్ చేశారు. తర్వాత లాస్ట్ 3-4 డేస్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సమ్ ఇష్యూస్ ఆర్ రేజ్డ్ ఇది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ గురించి. ఫస్ట్ అంటే దట్ లోదా అపార్ట్మెంట్లో అరెస్ట్ టైంలో విమెన్ ఆఫీసర్స్ లేవు, ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఉంది అలిగేషన్. అన్ని మీడియా ఫుటేజ్లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ క్లియర్గా కనపడుతుంది, ఇన్క్లూడింగ్ ఇన్స్పెక్టర్ జ్యోత్సన ఆఫ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ నార్త్ జోన్, ఆమె కూడా ఉంటారు. ఉమెన్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ లక్ష్మి, షీ వాజ్ ఆల్సో దేర్ ఇన్ యూనిఫామ్. సో ఈ అలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ ఉంది దట్ లేడీ పోలీస్ ఆఫీసర్ వాజ్ నాట్ దేర్. ఇదే విధంగా మెడికల్ ఇష్యూ గురించి కూడా గాంధీ హాస్పిటల్లో ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా మొత్తం ఎగ్జామినేషన్ జరిగింది. అండ్ ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో అండర్ ద డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ HODs హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. మెడికల్ సూపరింటెండెంట్ గారు స్వయంగా ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ సూపర్వైజ్ చేశారు. సో ఇది కూడా అలిగేషన్ అబ్సల్యూట్లీ బేస్లెస్ అండ్ ఫాల్స్ అలిగేషన్ ఉంది. ఇదిలో రిలేటెడ్ ఒక థర్డ్ ఇష్యూ, ఫ్రైడే 8th జనవరికి లాయర్ ఆఫ్ ది అక్యూజ్ ద్వారా ఒక మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఒక లెటర్ వచ్చింది, మళ్ళీ హెల్త్ ఇష్యూ గురించి. మ్యాజిస్ట్రేట్ గారు జైల్ అథారిటీకి ఒక ఆర్డర్ ఇచ్చారు, డైరెక్ట్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ టు జైల్ అథారిటీ, మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం. మ్యాజిస్ట్రేట్ గారు ఆదేశ్ ప్రకారం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ జైల్కి వచ్చారు. అండ్ జైల్లో ఒక సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది. అండ్ సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా రిపోర్ట్లో అక్యూజ్డ్ వాజ్ ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. దట్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ ది డాక్టర్స్. సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ దిస్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్. నేను 2 minutesలో మీకు ఒక మ్యాప్లో చూపిస్తున్నాము. డీసీపీ నార్త్ జోన్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంటైర్ మూవ్మెంట్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ అఫెండర్స్ ఎట్లా జరిగింది అండ్ ఎక్కడెక్కడ హోల్డ్ చేశారు. వెంకటరెడ్డి ఇది పైన లైట్ బంద్ చేసి తర్వాత ఆన్ చేయండి ఒకసారి. ముందు ఒకసారి చూడండి, తర్వాత హిందీలో చెప్తాను మళ్ళీ. వెంకటరెడ్డి ఈ లైట్ ఆన్ చేయండి, బంద్ చేయండి, ఇది మీరు చెప్తారా? ఇది ఇక్కడ మీకు కనపడుతున్నది, ఇది మ్యాప్. ఇది ఒఫెన్స్ చేయడానికి ముందు వాళ్ళ వెహికల్స్, నేను ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి కొన్ని ఫోన్ నంబర్స్ది స్టార్ట్ అయినటువంటి లొకేషను కుకట్పల్లి లోతా బెలెజా అపార్ట్మెంట్స్ దగ్గర స్టార్ట్ అయినాయి. ఆ ఫోన్ లొకేషన్స్ స్టార్టింగ్ ఇక్కడ లోతా బెలెజా దగ్గర ఆ వెహికల్స్ కానివ్వండి, ది ఫోన్ నంబర్స్ విచ్ వీ హ్యావ్ మెన్షన్, ఆ లొకేషన్స్ ఇక్కడ వస్తున్నాయి. అక్కడి నుంచి వాళ్ళందరూ నవోదయ కాలనీ యూసుఫ్గూడలో MGM ఇంటర్నేషనల్ స్కూల్ అని ఓన్డ్ బై ది భార్గవరామ్, అక్కడ వాళ్ళ వెళ్ళి వెహికల్స్ది నంబర్ ప్లేట్స్ని మార్చడం జరిగింది. వాళ్ళొక 12 నంబర్ ప్లేట్స్ తీసుకొస్తే దాంట్లో ఒక 5 నంబర్స్ ప్లేట్స్ని వెహికల్స్లో రీప్లేస్ చేసినారు. మళ్ళీ ఆ స్కూల్ నుంచి బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన లొకేషన్కి వచ్చినారు. మళ్ళీ బోయిన్పల్లిలో ఒఫెన్స్ జరిగిన తర్వాత వాయా రాణిగంజ్ వన్ ఆఫ్ ది వెహికల్, టొయోటా ఇన్నోవా వెహికల్ మనకి ANPR ద్వారా డిటెక్ట్ అయింది. వాళ్ళు బోయిన్పల్లి నుంచి రాణిగంజ్, మేదీపట్నం, నార్సింగి వాయా మొయినాబాద్కి వెళ్ళినారు. ఈ మొయినాబాద్లో ఈ కిడ్నాప్ చేసినటువంటి 3 విక్టిమ్స్ని అక్కడ ఆ నైట్ పెట్టడం జరిగింది. నెక్స్ట్
ఇది ఇందుకు ముందు సారు చెప్పినట్లు A1 భూమా అఖిల ప్రియ విజయవాడ నుంచి హైదరాబాద్కి మూవ్ అవుతున్నప్పుడు ఆమె టెంపరీగా వాడినటువంటి నంబర్ 7095637583 ఈ నంబరు లొకేషను, ఆమె రెగ్యులర్ నంబర్ ఏముంది 9502248888. A1 వాడేది రెగ్యులర్ నంబర్, ఇది ఆమె పేరు మీద ఉన్నది. ఈ రెండు నంబర్ది మూవ్మెంట్ లొకేషన్ మేము టెక్నికల్గా చూస్తే కంటిన్యూస్గా సేమ్ లొకేషన్స్ వస్తున్నాయి డ్యూరింగ్ ద మూవ్మెంట్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. అండ్ ఈ ట్రావెల్ మూవ్మెంట్ టైంలో ఈ నంబర్ నుంచి, టెంపరీ నంబర్ నుంచి ఈ మిగతా అక్యూజ్డ్ పర్సన్స్ వాడినటువంటి వేరే గుంటూరు శ్రీను కానివ్వండి, వేరే నంబర్స్ 6 సిమ్ కార్డ్స్ ఏం తీసుకున్నారు దాంట్లో ఇది ఒకటి నంబర్, మిగతా 5 నంబర్తో కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫిఫ్త్ సాయంత్రము అరౌండ్ 5:30 ఆమె గుంటూరు నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 10 o'clock వరకు రీచ్ అయినారు. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ది రెగ్యులర్ నంబర్ ఆఫ్ అఖిల ప్రియ అండ్ ది టెంపరీ నంబర్ విచ్ హీ వాజ్ యూజింగ్. ఈ నంబర్ నుంచి గుంటూరు శ్రీను హీ వాజ్ సైమల్టేనియస్లీ యూజింగ్ 2 numbers. One is 7036597560 and 7032966415. ఈ 4 నంబర్స్ మధ్యలో దెర్ ఆర్ కాల్ ట్రాన్సాక్షన్స్ అండి. ఇది కాకుండా మిగతా 3 నంబర్స్ వాళ్ళు ఇది వాడినారు, దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నంబర్ ఏముంది 7032966415 రాత్రి 1 గంట ప్రాంతంలో విక్టిమ్ ఈ నంబర్తో నాకు నా ఒఫీషియల్ నెంబర్ మీద కాల్ చేయడం జరిగింది దట్ దే ఆర్ సేఫ్ అని. ఈ నంబర్ ది గుంటూరు శ్రీను సాయంత్రం నుంచి వాడినటువంటి ఆ నంబర్ నుంచి అఖిల ప్రియ రెగ్యులర్ నంబర్ కి కూడా కాల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. విక్టిమ్ చేసినారు, విక్టిమ్ నాకు కాల్ చేసి సార్ మేము అక్యూజ్ నంబర్తో నాకు కాల్ చేసి ఒక అరగంటలో మేము వచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది. అంటే వీఆర్ ట్రైంగ్ టు రెస్క్యూ దెమ్. ఆ రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళు నాకు కాల్ చేయడం జరిగింది. సునీల్ కాల్. ఆ కాల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఫ్రమ్ దిస్ నంబర్ నా ఒఫీషియల్ నంబర్ కి కాల్ ట్రాన్సాక్షన్ ఉంది. అండ్ ఇఫ్ యు సీ వెనుక వెళ్తాను, వెనుక చూపెట్టండి. మీరు చూస్తే ఈ నంబర్ నుంచి రెగ్యులర్ నంబర్ ఆఫ్ అఖిల ప్రియాకి కూడా కాల్ ఉన్నాయండి. దట్ ఈస్ అ వెరీ క్లించింగ్ ఎవిడెన్స్ అవైలబుల్ విత్ us. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఈ 3 నంబర్స్ ఎవరు వాడినారు అనేది we do not know. We are suspecting that it may be Bhargav Ram. వచ్చిందా? అండ్ ఈరోజు ప్రెస్ మీట్ కి పర్పస్ నంబర్ 1 ఈ ఎంటైర్ క్రిమినల్ కాన్స్పిరసీ ప్లానింగ్ ద్వారా ఈ ఎంత సెన్సేషనల్ క్రైమ్ కి ఎట్లా ఎగ్జిక్యూషన్ జరిగింది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇదిలో, అండ్ వాట్ ఆర్ ద క్లించింగ్ ఎవిడెన్సెస్. బేసికలీ అంటే ఇదే మీ సమక్షంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నా ఇన్వెస్టిగేషన్ లో సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. అన్ని టెక్నికల్ అనాలిసిస్, ఇవాల్యుయేషన్ కి రివ్యూ, తర్వాత ఈరోజు 3 persons కి అరెస్ట్ లో ఇది డీటెయిల్ ఇంట్రోగేషన్ లో ఏం జరుగుతుంది, ఇదిలో కూడా ఇంపార్టెంట్ ఇష్యూస్ విల్ కమ్ అవుట్. తర్వాత ఈరోజు ఆనరబుల్ కోర్ట్ A1 అఖిల్ ప్రియా రెడ్డికి పోలీస్ కస్టడీ కూడా ఇచ్చారు. ఆర్డర్ వచ్చిందా?
3 days की पुलिस 3 days की पुलिस కస్టడీ కూడా ఇచ్చారు. సో పులిస్ కస్టడీలో డీటెయిల్డ్ ఇంట్రోగేషన్ రిపోర్ట్ లో లాట్ మెనీ థింగ్స్ విల్ కమ్. సో మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో మీ అందరికి డీటెయిల్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నారు? వన్స్ వి అరెస్ట్ దెమ్ వి విల్, నేను మీకు చెప్తాను. ఓకే, ది పోలీస్ డిపార్ట్మెంట్ కి మన రోల్, we have to arrest all, but all of them are not at the same place. They are all running away from police. So definitely some will be arrested shortly, some will be arrested later, but definitely we will arrest all. Okay, ఎక్స్ప్లెయిన్ చేస్తాము మొత్తం కదా. 3 పాయింట్స్ ఉన్నాయి ఈ కాంట్రవర్సీలో. నంబర్ 1, ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్. మీడియా ఫుటేజ్, ఇది అన్ని ఛానల్ మీడియా ఫుటేజ్ లో కూడా ప్రెజెన్స్ ఆఫ్ విమెన్ ఆఫీసర్స్ క్లియర్ గా కనపడుతుంది. తర్వాత మెడికల్ రిపోర్ట్, మెడికల్ కండిషన్ ద్వారా, ఇది విషయం. ఒక సెకండ్ విషయం, ఇదిలో కూడా గాంధీ హాస్పిటల్లో, తర్వాత జడ్జ్ గారు డైరెక్షన్ ప్రకారం జైల్లో కూడా ఒక సెకండ్ టెస్ట్ బై ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ ద్వారా జరిగింది. ఇదిలో కూడా ఫిజికలీ అబ్సల్యూట్లీ ఫిట్. సో బోత్ ద ఇష్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫాల్స్ ఎలిగేషన్. ఇది క్రైమ్, ఒక క్రైమ్ లో ప్రాంతానికి సంబంధం లేవు. క్రైమ్ ఇస్ క్రైమ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ కి రోల్ ఏముంది? ఒక క్రైమ్ కి క్రిమినల్ కి ఎట్లా లింక్ చేయాలి, ఈ క్రిమినల్ కి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎక్కడ నుంచి వస్తున్నారు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మన ఇంపార్టెంట్ ఏముంది? ఒక క్రైమ్ జరిగింది, ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. ఈ కిడ్నాపింగ్ లో ఎవరెవరికి చేతుంది, ఎవరెవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈ సపోర్ట్ లో ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి, దట్ ఈస్ ద ఓన్లీ కన్సర్న్. మన లా సమక్షంలో రిచ్ అండ్ పువర్ ఎవ్రీవన్ ఈజ్ సేమ్. ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, ఆల్ ఆర్ సేమ్. లా ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ సమానంగా ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నారు. ద జుడిషియరీ ఆల్సో ట్రీటెడ్ ఎవ్రీవన్ సేమ్. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ ప్రిన్సిపల్. ఓకే, ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత. ఇది దోస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ లేటర్ ఆన్. ఇది లీగల్ యాంగిల్స్ ఉన్నాయి. దట్ డ్యూరింగ్ ఇది మీరు ట్రయల్ స్టేజ్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ తర్వాత ట్రయల్ సమక్షంలో ఎట్లా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాలి, ఇన్ కన్సల్టేషన్ విత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, లీగల్ అడ్వైజర్ ద్వారా కన్సల్ట్ చేసి దెన్ వీ విల్ డిస్కస్. ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వై నాట్? దేర్ ఇస్ నథింగ్. Police officers, and it is our duty to appear before the court, and many times all of us have appeared. I have appeared many times before the court. So ఇది issue. మన ఇన్వెస్టిగేషన్ లో ఏమేం ఇష్యూస్ మన చేతిలో ఉంది ప్రస్తుతం నేను డిస్కస్ చేశాము. అదర్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆఫ్టర్ వెరిఫికేషన్, కంప్లీట్ వెరిఫికేషన్ మళ్ళీ షేర్ చేస్తాము. రైట్ నౌ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ నేను మీతోటి షేర్ చేశాము. మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అన్ని డీటెయిల్ చెప్తాను. వాట్ ఎవర్ ఇస్ ద డిస్ప్యూట్ బ్యాక్గ్రౌండ్ లో మన క్రైటీరియా అంటే ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది, కిడ్నాపింగ్. సో ఈ కిడ్నాపింగ్ లో ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు, ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ దెమ్ టు లాజికల్ కండిషన్. ఇఫ్ దేర్ ఆర్ అదర్ కేసెస్, సివిల్ కేసెస్, అదర్ కేసెస్, ఇది సెపరేట్ కోర్ట్ ఉంది కదా. ఇది లాట్ ఆఫ్ అనాలిసిస్ వీ హ్యావ్ డన్. ఇది అన్ని ఈ రోజు ప్రెస్ మీట్ కి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ద ఇన్పుట్స్. ఇదే ప్రకారం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము మొత్తం ఈరోజు. అన్ని డీటెయిల్ చెప్తాను మీకు, డీటెయిల్. ఓకే,
పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక కేస్ డిటెక్షన్ కోసం we contact so many people, private police officers, like నేను కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాము, మన ఆఫీసర్స్ కింద అల్లగడ్డ ఆఫీసర్స్ టచ్ లో ఉంటారు, నేను డీజీపీ ఆంధ్ర గారికి ఫోన్ చేశాము. ఇది పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా. ఒక పోలీస్ ఏజెన్సీ సెకండ్ పోలీస్ ఏజెన్సీకి ఎవ్రీ డే వి కీప్ ఆన్ హెల్పింగ్. మొన్న ఒక టీం వచ్చింది వేరే స్టేట్ నుంచి, సో వీఆర్ హెల్పింగ్ దెమ్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఇన్వెస్టిగేషన్ కి బిగినింగ్ ఎఫ్ఐఆర్ ద్వారా అవుతుంది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. జనరలీ ఈ ఎఫ్ఐఆర్ ఒక విక్టిమ్ లేకపోతే విక్టిమ్ ఫ్యామిలీ లేకపోతే విక్టిమ్ ఫ్రెండ్స్ అసోసియేట్స్ క్లోజ్ మెంబర్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ that set the ball of investigation into motion. So first statement lo which our police officers recorded, idi oka sequence prakaram peru vachindi. So we have registered case like that. Tarvata investigation start ayindi. Investigation starting tarvata, based on the new evidences, we can always change it. Ide kaadu, sometimes during final charge sheet again there can be some changes. So there is nothing permanent. Permanent is only evidence. Based on evidence, anybody can be A1, anybody can be A2, any new names can be added, old names can be deleted. That is as per law, CRPC. That is why ఇది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ కి ఒక ఇండియాలో ఒక వరల్డ్ లో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ స్టేట్ కి ఒక ఇమేజ్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్ అన్ని బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్, ఫ్యాక్టరీస్, రీసెర్చ్ సెంటర్స్ అన్ని హైదరాబాద్ లో వస్తుంది. వీ కెనాట్ టాలరేట్ ఎనీ ఆఫ్ దీస్ క్రైమ్స్ విచ్ వర్ హ్యాపెనింగ్ అర్లియర్. హైదరాబాద్ ఈజ్ ఎ పీస్ఫుల్ సిటీ. ఈ సిటీలో క్రిమినల్స్ కి ఏం ప్లేస్ లేవు. హూఎవర్ ఇస్ ద క్రిమినల్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ హైదరాబాద్ సిటీలో అబ్సల్యూట్లీ దెర్ విల్ బి జీరో. అండ్ దట్ ఈస్ వై 4 hours లోపల ఈ కేసు కి డిటెక్షన్ జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై పోలీస్ ఆఫీసర్స్, దోస్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, అండ్ ఆల్ ఆఫీసర్స్ who are in the field, all ACPs and everyone. Whole night till morning 5 o'clock, everyone was doing duty at the roads. And because of the collective effort, ఇది ఒక సెన్సేషనల్ కేస్. రికార్డ్ టైంలో డిటెక్ట్ అయింది. పర్సన్స్ కి రిలీజ్ వాజ్ సెక్యూర్డ్. దే ఆర్ ఆల్ సేఫ్ అండ్ ఆల్ ది అక్యూజ్డ్ ఆల్సో వన్ బై వన్ విల్ బి అరెస్టెడ్. సో నేను ఒక అందరికీ ఇది మెసేజ్ ఇస్తున్నాము ఈ కేసు ద్వారా. హైదరాబాద్ సిటీలో ఈ టైప్ ఆఫ్ క్రైమ్ కి ప్లేస్ లేవు. నథింగ్ కెన్ బి టాలరేటెడ్ హియర్. You kindly select some other state and do those crimes. Telangana and Hyderabad, no, we will not allow any of these crimes to happen.